ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది ఆ కారణంగా పల్లవి నన్ను ఇంటికి తీసుకొచ్చింది. ఆ భయంలో నేనున్నప్పుడు తను నాతో పాటు అక్కడే ఉంది, నాకు హెల్ప్ చేసింది. కాబట్టే బామ్మ ఏదైనా తిందుగా ఆగమ్మా అని చెప్పి ఇంకాసేపు అక్కడే ఉంచేయడంతో ఆ టైంలో అక్కడే ఉంది. ఆ గ్యాప్లో నువ్వు ఫోన్ చేసావు. నిన్ను ఏడిపించాలని చెప్పి నన్ను ఇరికించేసింది. అది పట్టుకొని నువ్వేమో నన్ను వాయించేస్తున్నావు. అవునా, సారీ, నేను అలా అనుకోలేదు. నువ్వు ఏది కరెక్ట్గా అనుకో, అన్నీ రాంగ్గానే ఆలోచిస్తావు. నా మీద అసలు నమ్మకమే లేదు నీకు. సారీ 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 చెప్తున్నాను కదా, అలా ఫీల్ అవ్వకు. చరణ్, సారీ చరణ్, ఐఎమ్ సారీ. నన్ను ఏడిపించడానికే చరణ్తో దగ్గరైనట్టు యాక్ట్ చేస్తావే, ఇప్పుడు చెప్తాను చూడు. చరణ్, మరి పల్లవి నీకు అంత హెల్ప్ చేసింది కదా, తనకేమైనా ఇచ్చావా? ఇవ్వడం ఏంటి, థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పడం కాదు బాబు, హెల్ప్ చేసింది కదా అంటే ఒక విధంగా సర్వీస్ చేసినట్టే. సర్వీస్ చేసినప్పుడు ఛార్జ్ ఇవ్వాలి. అదిగో పల్లవి వస్తుంది, పిలిచి డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇస్తే బాగుంటుందంటావా? హగ్గిస్తావా? ఆ? మనలాగా డబ్బున్న వాళ్ళు ఎవరి రుణం ఉంచుకోకూడదు. పాపం పేదమ్మాయి కదా, డబ్బులిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. పిలు. పల్లవి, ఒక్కసారి ఏంటి, పామంటే భయం తగ్గిందా, ఇంకా భయమేస్తుందా? పామేంటి? అదో పెద్ద కథలే. గుడ్లో పాము మీద పడితే వచ్చి నా సంకెక్కడ తెలుసా? నాకు బాగుంటే భయం కాబట్టి టెన్షన్లో అలా చేశాను. సరే, ఎందుకు పిలిచావు? తీసుకో పల్లవి. డబ్బులు దేనికి? నిన్నంతా తనకి దగ్గరుండి సేవలు చేసావుగా, ఆ సర్వీస్కి ఇది ఛార్జ్. తీసుకో పల్లవి. చరణ్, నీకు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, అంతేగాని డబ్బుతో వెలకడతావా? నువ్విలా చేయటం చాలా తప్పు చరణ్. ఇందులో తప్పేముంది చెప్పు చరణ్. అవును, తప్పే ఉంది. తను నాకు సర్వీస్ చేసింది, చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్స్ చెప్తే సరిపోదు అనుకున్నాను, అందుకే డబ్బులు ఇస్తే దేనికైనా ఉపయోగపడతాయి కదా. తీసుకో పల్లవి. నీకింత జాన్ ఉంటుందని నేను అనుకోలేదు చరణ్. సర్వీస్ కి చార్జ్ చేస్తున్నావు కదా, ఖచ్చితంగా తీసుకుంటాను. పోనీలే పాపమని నీకు హెల్ప్ చేస్తే
ఒక పని దానిలా ట్రీట్ చేసి లెక్కేసి చార్జ్ చేస్తున్నావా? దీనికి ఖచ్చితంగా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, చూస్తూ ఉండు. రిటర్న్ గిఫ్ట్ అంటుంది, ఏం చేస్తుందో ఏంటో కర్మ. ఏంట్రా చరణ్, పామంటే నీకంత భయమా? నిన్నేమనుకున్నావురా? పావును చూసి పళ్ళుని పట్టుకుంటావా? పట్టుకోకనే కదరా మనోడు చంకెక్కాడు. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఆ బొమ్మను చూస్తుంటే నీకు నవ్వు రావట్లేదా? మరి నువ్వు ఇంత తిరిగి అనుకోలేదురా. చరణ్, ఇదా పల్లవి ఏ చేసింది? పల్లవి ఎక్కడుంది? పల్లవి, ఏంటి? అసలేమనుకుంటున్నావు నువ్వు? నేనేమైనా అనుకుంటాను, అయినా బాలయ్య బాబు సినిమా సగంలో వెళ్ళినట్టు నువ్వు సగంలో స్టార్ట్ చేస్తే నాకేం అర్థం అవుతుంది? దేని గురించి అడుగుతున్నావో చెప్పు, నేనేమనుకుంటున్నానో అది చెప్తాను. బోర్డు మీద బొమ్మేసింది నువ్వే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.